అసలు సెరెబ్రల్ యాన్యూరిజం అంటే ఏంటి? పేషెంట్ ఏ కంప్లెయింట్‌తో హాస్పిటల్‌కొస్తారు? ఏమేం ప్రొసీజర్స్ చేయొచ్చు? అనే దాని గురించి డాక్టర్ నిఖిల్ సున్కర్నేని ఈస్ గోనా టాక్ అబౌట్ ఇట్. హీస్ ఎ న్యూరాలజిస్ట్ అండ్ ఈ పేషెంట్‌ని చూసింది నిఖిలే. సో, హీస్ గోనా టాక్ అబౌట్ ఇట్. నమస్తే అండి, అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ నిఖిల్ సున్కర్నేని అండి, నేను న్యూరాలజిస్ట్. ఓకే, సో ఫస్ట్ అంటే మనము ఏ పని చేసినా కూడా లైఫ్లో అల్టిమేట్గా మనం చేసేది అది జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం. అంటే మనం రోజు లేసి మనము వెళ్ళి ఒక పని చేస్తున్నాము అంటే దాంట్లో మనకి ఎంత సంతృప్తి మిగులుతుంది అన్నదే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ స్పెసిఫిక్ కేసు ఏదైతే డాక్టర్ నీష్మా మేడం ఏదైతే చెప్తున్నారో, ఈ కేసుని డీల్ చేయటం అండ్ దానికి వైద్యం చేయటం వల్ల కంప్లీట్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చిన పేషెంట్ ఇది. సో ఐఎమ్ మోర్ దెన్ ఎక్సైటెడ్ టు డిస్కస్ అండ్ టెల్ హర్ అసలు అంటే ఈ జర్నీ ఆఫ్ అ పేషెంట్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ వరకు ఎలా జరిగింది అని చెప్పి. సో దీన్ని అసలు చాలా కట్ షార్ట్ చేసి చెప్పి ఒకటే 1-2 లైన్స్ లో మీకు చెప్పాలంటే మాత్రము, ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఒక చెయ్యి కాలు పడిపోవటము ప్లస్ అన్కాన్షియస్ ఉండటము, ఇలాంటి పరిస్థితులు వచ్చి మనం సిటీ స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్ లో చాలా చాలా పెద్ద బ్లీడ్ ఉన్నది అండ్ ఆ బ్లీడింగ్ అన్నది చాలా లైఫ్ థ్రెటనింగ్ ఉన్నది, అసలు బతకదా అన్న మాట ఇవాళ రోజు మనం మాట్లాడితే విదిన్ ద నెక్స్ట్ 24 to 48 hours ఆమె నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది. సో దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ద పేషెంట్. అంటే మీరు ఆలోచించండి, ఈ మధ్యలో ఆ 24-48 hours లో అది ఏదో మ్యాజికే జరుగుండాలి. ఎందుకంటే ఇంతకు ముందు మనం కన్వెన్షనల్ మెథడ్స్ లో ఇంతకు ముందు లాగా మనము వైద్యము ఒక బ్రెయిన్ స్ట్రోక్ కి కానీ దీనికి కానీ దానికి కానీ చేయాలి అంటే దాంట్లో రిస్క్ చాలా ఎక్కువ ఉండేది. ప్లస్ దాంట్లో ద నెంబర్ ఆఫ్ డేస్ హాస్పిటల్లో ఉండి వైద్యం తీసుకోవటం కానీ, ఇంటి దగ్గర మళ్ళీ రీహాబ్ చేయటం కానీ, మందులు కానీ, పేషెంట్ అటెండర్స్ మీద సపోర్ట్ సిస్టమ్ మీద కూడా బర్డెన్ అవ్వటం కానీ చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ something called interventional neurology or interventional radiology, asalu I would term this to be magic rather than treatment. ఎందుకు అంటే ఇన్ ద పీరియడ్ ఆఫ్ 24 hours అండ్ ఆల్ ఆఫ్ దాట్ అసలు ఒక అలాంటి పేషెంట్ ని మనం నడిపించగలుగుతున్నాము ఒకటి, లేదంటే ప్రాణం కాపాడగలుగుతున్నాము, ఇంటికి పంపించి డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము అంటే విచ్ ఇస్ అన్ అమేజింగ్ ఫీట్. ఒకసారి ఆ ప్రొసీజర్ గురించి కొంచెం డిస్కస్ చేస్తారా? సో ఈ పేషెంట్ కి మనము ఎప్పుడైనా కాయిల్ వేయాలి అని డిసైడ్ చేసినప్పుడు ఫస్ట్ దానికి రక్తనాళాలది బ్రెయిన్ లో రక్తనాళాలది స్కాన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ రక్తనాళాల స్కాన్ పేరు డిఎస్ఏ, అంటే డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్. సో ఇప్పుడు నా వెనకాల మీరు చూసేది ఆ పేషెంట్ ది డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ ఆర్ డిఎస్ఏ ది ఇమేజెస్ చూస్తున్నారు. సో ఇప్పుడు మీకు చూపెడతాను. ఇప్పుడు ఇది రక్తనాళం. సో ఈ రక్తనాళం అన్నది మామూలుగా ఇలా వెళ్ళేసి ఇలా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బయటికి వచ్చిన ఈ ఉబ్బినట్టు ఏదైతే పార్ట్ ఉందో ఇదే ఎన్యూరిజం. సో మీరు చూస్తే చూడండి, చాలా 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 పెద్దగా ఉన్నది ఈ ఎన్యూరిజం. సో ఇప్పుడు మనము కాయిల్ ద్వారా దాన్ని మనం క్లోజ్ చేయాలి అన్నది మనం చేయబోయే ప్రొసీజర్. దాన్ని ఎన్యూరిజమల్ కాయిలింగ్ అంటారు. మళ్ళీ కాయిలింగ్ అయిన తర్వాత నేను మీతోని కాయిలింగ్ ఎలా అయింది అండ్ దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ మీకు ఇమేజెస్ కూడా నేను చూపెడతాను. నేను చెప్పినట్టు వచ్చినప్పుడు కొద్దిగా బ్రెయిన్ లో అంటే ఆమె చేయికాలు పడిపోయేసి సడన్ గా ఇంట్లో వాళ్ళు ఎమర్జెన్సీలో తీసుకోవడం అన్నది జరిగింది. అప్పుడు నేను ఎమర్జెన్సీ రూమ్ లో నేనే చూసాను ఆ పేషెంట్ ని. చూసిన తర్వాత ఆమెకి ఒక సైడ్ చెయ్యి కాలు అన్నది పనిచేయట్లేకుండే అండ్ బాగా డ్రౌజీగా ఉండే పేషెంట్. సో అలాంటి టైంలో ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా సిటీ స్కాన్ అన్నది చేస్తాము. సిటీ స్కాన్ చేసినప్పుడు ఆమెకి బ్రెయిన్ లో చాలా పెద్ద బ్లీడింగ్ ఉన్నది అండ్ ఆ బ్లీడింగ్ కి కారణము ఎన్యూరిజమల్ బ్లీడ్ అంటారు దాన్ని. అంటే ఎన్యూరిజమల్ బ్లీడ్ అంటే ఏంటి కూడా నేను మీకు చూపెడతాను. ఓకే, సో ఇప్పుడు జనరలీ రక్తనాళాలు అన్ని కూడా మనకి బ్రెయిన్ లో ఒక చెట్టుకి కొమ్మల్లాగా ఉంటాయి. అంటే ఒక పెద్ద కొమ్మ నుంచి 2 చిన్న కొమ్మలు రావటము చేయటము మీకు ఈ డయాగ్రామ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదే విధంగా ఏదో ఒక దగ్గర ఈ కొమ్మలు డివైడ్ అయ్యే జాగాలో ఆ రక్తనాళం లోపల ఒక డిఫెక్ట్ అన్నది ఉంటుంది. అంటే అది కొద్దిగా దాని గోడ సన్నబడటం చేయటం అనేది జరుగుతుంది. సో అలా ఎవరికైనా ఉన్నప్పుడు అక్కడి నుంచి సడన్ గా అది రప్చర్ అయ్యేసి బ్రెయిన్ మొత్తంలో బ్లీడింగ్ అయ్యే అవకాశం అన్నది ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేషెంట్ అలాంటి బ్లీడింగ్ తోని ప్రెజెంట్ అయిన పేషెంట్. సో అప్పుడు అది అంటే చాలా పెద్దగా ఉన్నది. అంటే ఆ బ్లీడింగ్ అన్నది చిన్నగా ఉండొచ్చు, లేకపోతే చాలా పెద్దగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్ అ సివియారిటీ ఆఫ్ 10 ఐ విల్ సే ఇట్ ఈస్ క్లోజ్ టు 9.5 ఇఫ్ నాట్ 10. సో అంత సివియారిటీ ఉండేది ఆ పేషెంట్. సో ఆ పేషెంట్ అప్పుడు అడ్మిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళకి మనము నెక్స్ట్ ట్రీట్మెంట్ పరంగా 2 ఆప్షన్స్ ఇచ్చాము. ఒకటి ఏంటి అంటే కన్వెన్షనల్ మెథడ్ లో మనం సర్జరీ చేయటం.
అంటే అది కన్వెన్షనల్ మెథడ్ లో సర్జరీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనము బ్రెయిన్ ని ఓపెన్ చేసి అది బ్లీడింగ్ ఎక్కడ ఉందో చూసి ఆ బ్లీడింగ్ ని మనం లొకేట్ చేసి దాన్ని క్లిప్ చేస్తారు. అంటే దానికి ఒక చిన్న క్లిప్ లాంటిది వేస్తారు అన్నమాట. కానీ ఈ ప్రొసీజర్ లో ఏంటి అంటే ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఈస్ అ వెరీ వెరీ హై, చాలా ఎక్కువ ఉంటుంది రిస్క్ అన్నది. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ వద్దు అనుకుంటే ఇప్పుడు ఇంకొక సెకండ్ ఆప్షన్ ఏముంటది అంటే ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ ద్వారా మినిమల్ ఇన్వేసివ్, అంటే మనము బ్రెయిన్ అసలు ఓపెన్ చేయకుండా జస్ట్ ఒక వైర్ ని మనము చేతి ద్వారా పంపించి బ్రెయిన్ కి అక్కడ బ్లీడింగ్ ఎక్కడుందో కనుక్కొని ఆ డిఫెక్ట్ ని ఒక కాయిల్ తోని మనం పూడ్చటం. అంటే దాంట్లో కాయిల్ ఎక్కిస్తే ఆ బ్లీడింగ్ అన్నది అక్కడ ఆగిపోతుంది, ఆగిపోయేసి పేషెంట్ అన్నది చాలా తొందరగా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పేషెంట్ గురించి మాట్లాడితే పేషెంట్ కి మనం ఇవాళ అడ్మిట్ చేసాము, నెక్స్ట్ డే ఈ ప్రొసీజర్ చేసాము, దాని మరుసటి రోజు పేషెంట్ నడుచుకుంటూ ఇంటికి పోవడం జరిగింది. ఆ ప్రొసీజర్ మనం ఫినిష్ చేసామండి. అండ్ ఐ విల్ సే దట్ ఇట్ హాస్ బీన్ వెరీ 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 సక్సెస్ఫుల్ ప్రొసీజర్. చాలా చాలా మంచిగా పోయింది. అండ్ ఆ ప్రొసీజర్ అంత బాగా ఆడడానికి ఐ విల్ సే ఇట్ ఈస్ అ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. ఐ వుడెంట్ సే దట్ అది ఒక న్యూరాలజిస్ట్ దే ఘనత అని అసలు అయితే నేను చెప్పను. ఎందుకంటే దీంట్లో చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు న్యూరాలజీ టీం ఉండాలి అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ టీం ఉండాలి. అంటే డాక్టర్ శ్రీధర్ అండ్ డాక్టర్ భీష్మ వీళ్ళు కూడా వాళ్ళ రోల్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రొసీజర్ స్మూత్ కావడానికి. మళ్ళీ ఎనస్థీషియా క్రిటికల్ కేర్ టీమ్ అంటే డాక్టర్ లక్ష్మణ్ అండ్ టీమ్ కూడా ఏదైతే ఉందో ఆ పేషెంట్ ని ప్రొసీజర్ టైంలో స్టేబుల్ గా మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చాలా దే టుక్ అట్మోస్ట్ కేర్ ఆఫ్ ద పేషెంట్. సో ఐ అప్లాడ్ ద టీమ్. చాలా గొప్ప అచీవ్మెంట్ ఇదైతే. అండ్ ఇప్పుడు మనం ఇమేజెస్ చూద్దాం ఇప్పుడు ప్రొసీజర్ చేశాక ఎలా ఉంది అని. సో ఇప్పుడు చూడండి, ఇది మనం చూసిన ఇంతకుముందు చూసిన రక్తనాళం ఇది. అండ్ ఇక్కడ మనకి ఒక బలూన్ లాగా బయటికి వచ్చినట్టు కనపడుతుండే. ఇప్పుడు మీరు చూస్తే దాంట్లో ఆల్రెడీ మనము కాయిల్ తోని నింపేశాము. మీకు చూడండి ఇప్పుడు ఈ రక్తం అన్నది ఇప్పుడు ఈ అవుట్ పౌచింగ్ ఈ బలూన్ దాంట్లోకి రాకుండా అలాగే వెళ్ళిపోతుంది. అండ్ వి వర్ ఏబుల్ టు క్లోజ్ దిస్ డిఫెక్ట్, ఏదైతే డిఫెక్ట్ ఉండేనో బాడీలో ఆ బ్లడ్ వెసల్ లోపల. సో నౌ దిస్ ఇస్ అ వెరీ వెరీ నైస్లీ డన్ ప్రొసీజర్ ఐ వుడ్ సే. సో నౌ ఈ ప్రొసీజర్ అయిన తర్వాత ఇప్పుడు పేషెంట్ విల్ బి షిఫ్టెడ్ టు ద రూమ్. And today she will stay under observation and maybe touch wood tomorrow morning she will get discharged. శంషాబాద్ నుంచి వచ్చినాము. మా మమ్మీకి బాగాలేకుండా మేము ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. తీసుకెళ్తే అక్కడ కొంచెం ట్రీట్మెంట్ అంత నచ్చలేదు. ఇంతకుముందు మా బావ ఇక్కడ వేరే మా అక్కకి చేయించిండు. కానీ నితిన్ సార్ బాగా చూస్తాడు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినాము. బాగా చూసిండు, మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. నర్సులు కూడా చాలా బాగా చూసారు. హాస్పిటల్ కూడా బాగుంది, ట్రీట్మెంట్ చాలా బాగుంది. 2 డేస్లో మా మమ్మీని మంచి క్యూర్ చేసి మాకు ఇచ్చారు. సార్ చాలా బాగా చూసిండు. నమస్కారం అండి, మేము శంషాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మా అక్క హెల్త్ బాగాలేకుంటే దగ్గర తీసుకెళ్ళాము. అక్కడ చాలా ఏం మంచి ట్రీట్మెంట్ లేకుంటే మళ్ళీ మా కొడుకు ఇక్కడ నిఖిల్ సార్ వాళ్ళు మంచిగా చూస్తారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. అందుకని నిఖిల్ సార్ మంచిగా చూశాడు. 2 రోజుల్లో క్యూర్ అయింది అక్క. అందుకని నిఖిల్ సార్ చాలా ధన్యవాదాలు